ప్రేమించిన పాపానికి వన్ సైడ్ లవ్ చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటా అని తెలిసి కూడా పాయిజన్ తీసుకొని 30 సంవత్సరాల నుంచి ఒకటే మంచం నుంచి కదలటం అనేది లేకపోకుండా జీవితాన్ని నరకయాతన అనుభవిస్తున్న నాగేశ్వరరావు గారిని ఈరోజు మనం కలవటానికి పోతున్నాం. ఎట్లా ఉంది సారు? ఎట్లుంది ఆరోగ్యం? అట్లే ఉందా? కాళ్ళు కూడా బాగా దగ్గర పోయినాయిగా, కాళ్ళు దగ్గర పోయినాయి. మొత్తం మచ్చలు వచ్చింది ఏంది అత్తయ్య? ఇదంతా శరీరం ఊడిపోతుంది ఏంది? పుండ్లేనా? చేతులు కూడా ఎట్లా పెక్కపోతున్నాయి. అసలు ఏం ముట్టుకోలేడుగా, పెక్కపోయినాయి మొత్తం. కాళ్ళు కూడా పెక్కపోయినాయి, అన్ని పుండ్లయ్యి ఆ మంది రాసినాక ఎండిపోయి తెలిసిపోతాయి. ఆ పుళ్ళు ఎప్పుడో చచ్చిపోతాను అనుకున్నా కానీ 20 రోజులు వెనక పోలేదు. ఏంది నరకం అనిపిస్తాం. ఈయన పేరు పగడాల నాగేశ్వరరావు గారు, చేగొమ్మ గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ఈయన గారు అప్పుడు మంచిగానే ఉండేది. 90-92 ఆ టైంలో మేము చిన్న పిల్లగాళ్ళం. కొత్త సైకిల్ వేసుకొని మంచిగా పాయింట్ షర్ట్ వేసుకొని వైట్ షూ వేసుకొని ఊళ్ళోకి వస్తే ఒక సినిమా హీరో లాగా ఉండేది. చాలా బాగుండేది. అలాంటిది కొన్ని కారణాల వల్ల, వన్ సైడ్ లవ్ వల్ల ఈయన ఈ రకంగా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. అయినా హాస్పిటల్కి కూడా తిరిగారు. బాగానే వీలైనంత వరకు, వీళ్ళకి చేతనైనంత వరకు పోరాటం చేశారులే. కానీ ఇక ఉన్న కాడికి డబ్బుల వరకు పెట్టారు. ఇక అయిపోయింది. ఇక భూమి బొట్ట ఏమి లేదు, చేను లేదు. ఒకసారి మాట్లాడలేస్తావా నువ్వేమన్నా? ఇదివరకు కొద్దిగా బాగానే అటు ఇటు మాట కూడా వచ్చేది. మాట మొత్తం పీక్కపోతుంది, మాట ఏమి రావట్లేదు. చేతులు ఇట్లా సాపిగా రావా? ఇంగిట్లా గుంజపోతున్నాయి. కాళ్ళు అట్లనే గుంజపోతున్నాయా? అంతే ఉంటాయి, రావు. నిలబెట్టినారా? మంచిగా అందంగా ఉండేటోడండి. కొన్ని కారణాల వల్ల ఇలా జరిగింది. అప్పుడు సూరత్లో ఉన్నప్పుడు మంచిగా ఉంది కదా. సూరత్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 6 సంవత్సరాలు ఉన్నావా? అర్థం కాలే నాకు. 10 సంవత్సరాలు ఉన్నట్టు. అవునా? 10 సంవత్సరాలు ఉండుంటావా? ఇదివరకు మంచిగా ఉన్నాడు కదా అత్తయ్య, ఎంత అందంగా ఉండేది. ఊళ్ళో ఎవరు లేరు. మా ఊర్లోనైతే ఎవరు లేరు. ఎంత మంచి అందగాడు, మంచిగా హైటు, మంచి కలరు, మంచిగా బ్రహ్మాండంగా ఉండేది. ఇక కొన్ని కారణాల వల్ల ఇలా జరిగింది. కొద్దిగా లేపత్తాయి. కూర్చోబెడదాం ఒకసారి. కూర్చోబెడదాం ఒకసారి. చిన్నగా అట్లా గుంజవాకు. ఆజార్ గారు, ఇక ఇట్లా వెనక దిండ్లు పెట్టాలనా? ఇక పెట్టి మళ్ళీ టూల్ పెట్టి పెట్టాలి, లేకపోతే కింద పడిపోతాడు.
తింటున్నావా? అన్నం తింటున్నావా? తినిపించటమే, ఉమ్. ఇంక తినిపించటమే, నువ్వు తినిపించటమే, అన్నం నేను తినిపించటమే. తినిపించటమే. మా అత్తి పండు కూడా తింటే ఇడ్లీ చేసినా అన్ని తినిపించే మంచిలు కూడా ఇప్పుడు ఎట్లయి ఒక 30 సంవత్సరాలు అయిందా నీకు? అయిందా అత్తయ్య? 31. 31 సంవత్సరం. ఒక 10 సంవత్సరాల పాటు అటు ఇటు తిరిగిండా కొద్దిగా? అప్పుడు మా ఇంటి దాకా వచ్చేదిగా. గాంధీ పెళ్లి కాతలకి ఆ, బుడ్డిగాడు ఆ, ఈ పిల్లగాళ్ళు అందరు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆడ కోస పెట్టేది మీ చెట్టు కింద. ఉమ్. మళ్ళీ 5ంటికి తీసుకొచ్చి ఆడ దొరికి నడిచేది అప్పుడు వాడు పట్టుకుంటే. అప్పుడా? అప్పుడు బాగానే మా ఇంటి దాకా వచ్చేదిగా, మా సెంటర్ దాకా రాలే నువ్వు? వచ్చిండు. వచ్చినావు. ఇప్పుడు ఒక 18-20 సంవత్సరాలు అయిందా ఈ మంచంలో ఉండబట్టి? 18. ఆ? 18. 18 సంవత్సరాల సంది ఇక ఈ మంచంలోనే. బుజ్జి పెళ్ళైన కానించి ఇప్పుడు పెళ్ళి 18 గోలు కూడా. ఇంకా ప్యాస్కైనా రెండిటికైనా ఇక అన్నీ ఈ మంచంలోనే. ఈ మట్టం అయితే దిగే పరిస్థితి లేదు. లాబట్టి కొసపెట్టి అన్నం కూడా ఈయన సొంతంగా తినేటట్టు లేదుగా, కలిపి తినిపేయటమేనా? కొన్ని మంచినీళ్ళు దాపి. లాజర్ గారు మంచి లైఫ్ ఉండే, రాయల్టీ లైఫ్, సినిమా హీరో లాగా మంచిగా అందంగా ఉండేటోడు. జీవితం ఎవరికి ఎట్లా అవుతుందో అనేది అసలు ఏమీ తెలియని పరిస్థితి. తాపి ఇటు ఇటు రాస్తాయి కొద్దిగా ఇస్తుంటుంది తాపి చిన్నగా. ఇక పట్టుకొని చెయ్యి అయితే ఇక ఆయన పట్టుకునేది అయితే లేదు ఇక. బాబా బాబా వయసు కొడుకు ఇట్లా మంచాల కూర్చొని ఉంటే ప్రతిదానికి అమ్మే చేసుకోవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కుటుంబంలో అందరు మంచిగా ఉండి తలా ఒక పని చేసుకుంటేనే బతికేది కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితి భూమి మొత్తం ఏమీ లేదు. ఇక పింఛన్ డబ్బులతోనే ఆధారంతో బతకటమేనా? ఇక పింఛన్ డబ్బుల ఆధారంతోనే జీవనం గడుపుతుంది ప్రస్తుతానికి అయితే. లాజర్ అని అప్పుడు పేరు కూడా కొట్టించగా, చేతికి ఉండే పేరు, ఆ పేరు కూడా మంచిగా గాని రావట్లేదు ఇప్పుడు అత్తయ్య. అప్పుడు మంచిగా ఉండే, రక్తం మీద ఉన్నప్పుడు మంచిగా ఉండేది. గోపి లాజర్ అని మంచిగా ఉండే, కానీ ఇప్పుడు మంచిగా గాని రావట్లేదు. అంటే ఈ చేతులు అంతా శరీరం చర్మం అంతా దగ్గర గుంజకొస్తుందిగా. ఇంకో కాళ్ళు కూడా అసలే పెక్కపోతున్నాయి కాస్తాయి. కాళ్ళు కూడా ఎట్టి నరాలన్నీ ఎట్టి గుంజకపోతున్నాయి. లాజర్ గారు మాట్లాడు, ఏమన్నా మాట ఎంతవరకు వస్తుంది అనేది కొద్దిగా ఏమన్నా పెద్దగా పిలవటానికి ట్రై చేయి. నువ్వు ఒకసారి పెద్దగా పిలవటానికి ట్రై చేయి. నువ్వు మాట్లాడటానికి అమ్మ అని పిలు. నువ్వు ఎంత పెద్దగా పిలిచినా ఇక ఇదే గొంతు ఇక. ప్రస్తుతానికైతే పగడాల నాగేశ్వరరావు గారు, చేగొమ్మ గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ఈయన గారికి ఇప్పుడు ఎట్లయి 30 సంవత్సరాలు అవుతుందండి. ఒక 10 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి సెంటర్ మా ఇల్లు ఒక 500 మీటర్లు 600 మీటర్ల దూరం ఉంటుంది. మా ఇంటికాడికి అటు ఇటు నెట్టుకుంటూ వచ్చేది. వీల్ చైర్ కూడా అప్పుడు ఇప్పించినాం. వీల్ చైర్ ఇప్పిలే ఒకటి, వీల్ చైర్ మీద కూర్చోబెట్టి ఆడ దాకా వచ్చేది. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ మంచానికే తెలుసు, ఈయనకే తెలుసు. ఇక 20 సంవత్సరాల సంది ఇళ్ళనే ఉండటం, ఇళ్ళనే మంచి అయినా చెడు అయినా వాళ్ళ అమ్మగారు ఇక ఆమె ఒక్కటి ఇబ్బంది పడుతుంది. ఇక ఈ లాజర్ గారికి ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నామండి.
వయసులో ఉన్నప్పుడు మంచి అందంగా ఉండేటోడు కొన్ని కారణాల వల్ల పరిస్థితి ఈ రకంగా అయింది. లాజర్ గారు, ఈ కాళ్ళు ఇటు ముందలకి నువ్వు సొంతంగా జరపాలి అని అంటే జరుగుతాయి ఏమన్నా? జరగవా? జరగదు, ఆ. ఏం జరగదు. వండుకుంటావా? ఆ? ఆ? కూర్చోబెట్టిద్దా? అమ్మాయి కూర్చోబెట్టిద్దా? కూర్చోబెట్టుడు, ఇక మళ్ళీ పడుకోబెట్టుడు, మళ్ళీ బండ పెట్టి లేబట్టి లేబట్టడం అన్నీ ఇక మీరే. ఇక చిన్న పిల్లగాని చూసుకున్నాడు చూసుకోవడం. తొట్ల పిల్లగాని పాలిచ్చి పండ పెట్టేది. ఆమె వయసు కూడా ఆమె వయసు రోజు రోజుకి ఆమె వయసు కూడా అయిపోతూనే ఉంది, దగ్గరలో పడుతుంది. పరిస్థితి అయితే ఎట్లా ఉంది లాజర్ గారు? జీవితం అనేది మన చేతుల్లో ఉన్నదాన్ని కొన్ని కారణాల వల్ల మన జీవితాలు ఎవరికి అంకితం అయిపోతాయో తెలవని పరిస్థితి. ఈరోజు లాజర్ గారు ఇబ్బంది పడుతున్నారు అని అంటే అది అందరికి ఉన్నదే, ఆయనకు ఉన్నది. కానీ జీవితం అయితే కొంత మనసుకి వన్ సైడ్ లవ్, ఒకళ్ళని ఇష్టపడి వన్ సైడ్ లవ్లో పాయిజన్ తీసుకొని లాజర్ గారు ఈరోజు మనకి ఇలా కనపడుతున్నాడు. ఈయన మంచిగా ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు ఉన్నాయండి, ఆ ఫోటోలు చూస్తే మనకి అందరికీ క్లారిటీగా కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా క్లారిటీ అవుతుంది. ఆ ఫోటోలు కూడా చూపిస్తా నేను. తిన్నాడా అత్తయ్య? తిన్నాడా ఏమన్నా? తినిపించినవా? తినిపిలే, ఇక నేను తిన్నా కాదు తినిపించి ఇక మాట్లాడలేదు. ఎవరైనా నీకు సహాయం చేయాలి అని కోరుకుంటాను నేను. నాకు వీలైనంత వరకు మేము చెప్తాం, చేపిస్తాం. ఓకేనా? వీల్ చైర్ కావాలనా? ఏంది బండి? వీల్ చైర్ లాంటిది బ్యాటరీ ఉన్న బండి కావాలనా? ఇది ఇట్లా కూర్చొని నొక్కుంటే పోయేదా? అదేనా? అదే కావాలంటున్నావా? అప్పుడప్పుడు ఇక చిన్నగా ఈ ర్యాంప్ వేసే ఉంది, ఈ మట్టం మీదకి వెళ్ళి చిన్నగా బండి ఉంటే ఆ బండి మీద ఆడెక్కించి ఆ సెంటర్ దాకా తీసుకుపోయి ఒక 2 గంటలు అటు ఇటు తిప్పుకొని వస్తే నీకు కూడా రిలాక్స్ అవుతుంది. అంతేనా? అదేనా నువ్వు కోరుకునేది? అంతే కదా లాజర్ గారు? ఇవన్నీ కాళ్ళకి ఎంత వెనక పుండ్లు ఏమన్నా పడ్డాయి? కూర్చొని ఇదంతా ఇప్పుడు ఇక్కడనే చూడండి, ఈ కాళ్ళకి ఇదంతా శరీరం అంతా ఊడిపోతుంది. ఇక మచ్చలు ఇగో మచ్చలు ఇవన్నీ అంటే ఇక ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే కూర్చొని వెనక ఎట్లా ఉంటుందో ఇక మనం ఆలోచించుకోవచ్చు, ఊహించుకోవచ్చు. ఇక గాలి అట్నే కూసబెట్టినాక ఆరిపోయింది. మనకి కర్మ బాగలేక మనం బండి మీద పోయేటప్పుడు ఇప్పుడు సడన్గా ఒక కాలు ఇరిగింది అని అంటే దానికి ఆ సిమెంట్ కట్టేసుకొని 40 రోజులు ఆ మంచం మీద పడుకోవడానికి ఒక్కొక్కరు నానా ఇబ్బందులు పడతారు. అలాంటిది ఇప్పుడు ఇదే మంచం దిక్కోకోకుండా మంచం ఎక్కటం లేదు, దిగటం లేకుండా 20 సంవత్సరాల సంది ఈయనకి ఇలా వచ్చి 30 సంవత్సరాలు, అలా 10 సంవత్సరాల పాటు కొద్దిగా ఆయన నడవటం కానీ కొద్దిగా అటు ఇటు ఊరు మోకం చూసిండండి. ఇప్పుడు 20 సంవత్సరాల సంది ఈ రేకుల్ని చూడటం, ఈ వాకిలు చూడటం, ఇంతకు మించి ఆయన 20 సంవత్సరాల సంది కంటి చూపు ఉండి కూడా చూడలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నాడు నాగన్న. అంతేగా అత్తయ్య? అంతే, ఏముంది
సచ్చినోడు పెళ్లి లేదు ఏది చూడటం లేదు, ఏది లేదు. ఇదే నరకం. వీడికి ఎవరన్నా ఈ బజార్కి వస్తే వాళ్ళని చూడటం, లేకుంటే లేదు. ఇక ఇలాంటి మనం ఏదన్నా కావాలి అని అంటే నలుగుట్లో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మనకు వీలైనంత వరకు సెట్ చేసుకోవాలి తప్ప మనం ఏదో మన మనసుకి నచ్చినట్టుగా మనం చేసుకొని ఇలాంటి వన్ సైడ్ లవ్లు ఇలాంటివి చేసుకొని జీవితాలను నాశనం చేసుకోవటం అయితే అంత కరెక్ట్ కాదు. అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 20 సంవత్సరాల సంది 40 సంవత్సరాల వరకు అందరూ మన పెద్దోళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి ప్రేమ అనేది, లవ్ అనేది ఉంటూనే ఉంటుంది అనేది తెలుసు. కానీ ఎవరన్నా అవతలోళ్ళు ఇష్టపడి మనకి ఇష్టమై అవతలోళ్ళు ఇష్టపడితే దాన్ని మనం సెట్ చేసుకోవడం మంచిది. అవతలోళ్ళకి ఇష్టం కానప్పుడు మనకి ఇష్టం ఉన్నా కానీ మన మనసు చంపుకొని వాళ్ళకి ప్రశాంతత జీవితం ఇవ్వాలి. మనం కూడా ప్రశాంతంగా బతికేటట్టుగా చూసుకోవాలి. ఎవరు కూడా ఎలాంటి వేరే చిన్న చిన్న ఆలోచనలతోని జీవితం మొత్తం నరకయాతన అనేది ఇలాంటి వాటికి పాల్పడొద్దని నేనైతే కోరుకుంటున్నాను. నేను చెప్పి ఆ వీల్ చైర్ ఒక్కటి తీసుకొచ్చేటట్టు చేస్తాం. మన వాళ్ళకు కూడా చెప్తాం. ఇచ్చినాం ఫోటోలు, ఆధార్ కార్డు ఇచ్చారా? అన్ని ఇచ్చినాం. సురేష్ గారు 2 సార్లు ఇచ్చినాం, అంతకుముందు ఒకసారి ఇచ్చినాం. నేను కూడా మాట్లాడతలే, సురేష్ గారు వాళ్ళతో మాట్లాడతా. నేను వీల్ చైరేగా మాట్లాడి చెప్తాను. వస్తుందిలే, నీకు వీల్ చైర్ వస్తుందిలే. కాగితాలు కూడా తగ్గిపోయింది. ఓకే మరి ఇక